అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా గృహ నిర్మాణాలు జరగాలని ఈ తరహా నమ్మకాన్ని చూరగొనడంలో క్రెడాయ్ అగ్రస్థానంలో ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో గాదిరాజు ప్యాలెస్ వేదికగా క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ షోను మంత్రి కొండపల్లి ప్రారంభించారు. 70కి పైగా ఏర్పాటైన స్టాళ్లలో విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఒక ఉన్నటువంటి సైట్లో ఎక్కువగా ఎస్ఎఫ్టీ వచ్చి కన్స్ట్రక్ట్ చేసే అవకాశం వచ్చింది. సో దానివల్ల ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ వ్యాపారం బాగుండాలి, కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తి బాగుండాలి, కొనుక్కున్న వాడికి కూడా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలనేది ప్రభుత్వం తాలూకా ఆలోచన. సో దానికి అనుగుణంగానే ఈ 18 మాసాల నుంచి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా కన్స్ట్రక్షన్ వర్టికల్ని స్ట్రెంథెన్ చేస్తూ అటు ఎవరైతే బిల్డర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో వాళ్ళకి లాభసాటిగా ఉండాలి, కొనుక్కున్నటువంటి వాళ్ళకి కూడా కొంచెం తక్కువ కాస్ట్గా వచ్చేలా కూడా దీన్ని కార్యరూపం చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచం అంతా కూడా కొంచెం డెమోగ్రాఫిక్ కండిషన్స్ ఇబ్బందులు ఉన్నాయి, జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తున్నాయంటే కేవలం ఈ ప్రభుత్వం తాలూకా మంచి ఆలోచన. ప్రజలకి మంచి చేయాలి, ఒక అభివృద్ధి అనేది పిల్లలకి కల్పించాలి, అవకాశాలకు పిల్లలు కల్పించాలి, ఒక మంచి నాయకత్వం ఇక్కడ ఇస్తే ఖచ్చితంగా భావితరాలు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తారని ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్న విషయం మీ అందరూ కూడా తెలుసుకోవాలి. క్రెడాయ్ ప్రతినిధులకు అందరూ కూడా తెలియజేసేది, ఈ నిబంధనల వల్ల ఇబ్బందులు ఉంటే అవి మా దృష్టికి తీసుకొస్తే మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి మంత్రివర్యుల దృష్టికి, నారాయణ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి వాటికి సానుకూలంగా స్పందించేటట్టుగా, అనుకూలమైనటువంటి నిబంధనలు వచ్చేటట్టుగా మేము చేయడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సభా వేదికగా మీకు మాటిస్తున్నాం. గతంలో కూడా హౌసింగ్ ఏదైతే మేము టిడ్కా హౌసింగ్ తీసుకెళ్ళామో అవి మధ్యలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. గత 5 సంవత్సరాలు దాన్ని నిర్మాణం చేయలే. కనుక ప్రజలు కూడా కాస్త ఆలోచించి ప్రభుత్వాలు ఏం చేస్తున్నారని గమనించి వారికి సహకారం అందించాల్సిన అవసరం ఉంది. క్రెడాయ్ ప్రతినిధులు కూడా అపారమైనటువంటి కన్స్ట్రక్షన్లో అనుభవం ఉంది కనుక వారు ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకుని ఏ విధంగా మిడిల్ క్లాస్కి హౌసింగ్ చేస్తామని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.